డిఎన్ఏ చెబుతుంది ప్రపంచం మొత్తం భారతదేశం నుంచే పుట్టిందని. నువ్వు వింటున్నది పురాణం కాదు, నిజమైన సైన్స్ కదా. మనందరికీ చిన్నప్పటి నుంచే చెబుతారు మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడని. కానీ కొత్తగా వచ్చిన డిఎన్ఏ పరీక్షలు ఒక షాక్ ఇచ్చాయి. అవి చెబుతున్నాయి మానవ జాతి మొదటిగా జీవించింది, విస్తరించింది భారతదేశంలోనే. హరపా, మొహంజాదారో నగరాలు 9000 ఏళ్ల పాతవి. అప్పుడు మన దగ్గరే నీటి డ్రైనేజ్ సిస్టమ్, సరిగ్గా ప్లాన్ చేసిన వీధులు, ఇల్లు ఉండేవి. అంటే అప్పటి నుంచే మనం స్మార్ట్ సిటీలు కట్టడం నేర్చుకున్నాం. ఋగ్వేదంలో సరస్వతి నదిని గురించిన వర్ణనలు ఉన్నాయి. ఎవరైనా ఇది కథ అనుకుంటారు, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉపగ్రహ చిత్రాల్లో ఆ నది ఆనవాలు కనిపిస్తున్నాయి. అంటే వేదాలు చరిత్ర పుస్తకాలు కాదు, అవి నిజమైన సైన్స్ రికార్డులు. మన డిఎన్ఏ అంటే మన శరీరంలో ఉన్న జీవన కోడ్ లాంటిది. ప్రతి మనిషి డిఎన్ఏలో భారతదేశానికి చెందిన గుర్తులున్నాయి. అంటే ప్రపంచంలోని అన్ని జాతులు మన మూలాల నుండి పుట్టాయి. మన సంస్కృతి కూడా అలాగే విస్తరించింది. చోళులు సముద్రం దాటి థాయిలాండ్, ఇండోనేషియాకి మన కళ, భాష, దేవతలను తీసుకెళ్లారు. బోధి ధర్ముడు చైనాకు వెళ్లి యోగా, ధ్యానం నేర్పాడు. అదే తర్వాత కుంఫుగా మారింది. కానీ ఈ నిజాలు మనకెవ్వరూ చెప్పలేదు. విదేశీ పాలకులు మన చరిత్రను మార్చేశారు. మన పాఠ్య పుస్తకాల్లో వాస్తవం దాచేశారు. ఇప్పుడు సైన్స్ ఆ రహస్యాలను మళ్ళీ బయటకు తీస్తుంది. ఇది కథ కాదు, ఇది మన డిఎన్ఏ లో రాసిన సత్యం. మన భూమి నుంచే మానవ జాతి మొదలైంది. మన చరిత్ర, మన గర్వం. ఈ సత్యం నీకు కొత్తగా తెలిసిందా? అయితే కింద కామెంట్ లో భారత్ మాతాకి జై అని రాయి. మరియు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.